హాయ్ ఎవ్రీవన్. నిన్నటి రోజున ఎన్బిఎంఎస్ నేషనల్ బోర్డ్ ఫర్ ఎగ్జామినేషన్ మెడికల్ సైన్సెస్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏంటంటే ఈ ఎఫ్ఎంజీల కోసంగా ఇయర్లీ 3 times ఎగ్జామ్ పెడుతున్నామని, ఇంకా వేరే 30% ఈజీగా ఇస్తాం, 50% మోడరేట్ ఇస్తాం, 20 టఫ్గా ఇస్తామని చెప్పింది. ఈ 3 సార్లు ఎగ్జామ్ వల్ల ఎవరికి ఉపయోగం? నాకు తెలిసి స్టూడెంట్స్కి అయితే ఉపయోగం లేదు. ఇది ఎవరికి ఉపయోగం అంటే కోచింగ్ సెంటర్ల వాళ్ళకి మాత్రమే ఉపయోగం. నిజంగా ఎఫ్ఎంజీల కోసం, ఎఫ్ఎంజీలు అంటే ఎవరు? మన పిల్లలే. వాళ్ళు ఫారిన్లో పోయి చదువుకొని నానా కష్టాలు పడి, దేశంగాని దేశంలో చాలా కష్టాలు పడి, ఏ రికమెండేషన్లు లేకుండా, ఏ ఆదరవు లేకుండా వాళ్ళు పాస్ అయ్యి, కష్టపడి పాస్ అయ్యి వచ్చిన స్టూడెంట్స్ మన పిల్లలే. వాళ్ళకి వీళ్ళకి ఇచ్చినట్టే మనకి ఇప్పుడు పాస్ పర్సెంటేజ్ ఎంబీబీఎస్లో ఎంత ఉంది? 40% ఉంది. ఆ 40% ఇస్తే వాళ్ళకి ఏదైనా చేసే వాళ్ళు అవుతారు. ఇప్పుడు 3 సార్లు పెట్టినందువల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? ఎవరికి ఉపయోగం అంటే కోచింగ్ సెంటర్ వాళ్ళకి మాత్రమే ఉపయోగం తప్పితే స్టూడెంట్స్కి ఏమాత్రం ఉపయోగం లేదని నా ఉద్దేశం. చాలామంది స్టూడెంట్స్ కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు అనుకోండి. ఏదైనా పిల్లలకి, మన పిల్లలకి ఉపయోగపడాలి అంటే మాత్రం 3 సార్లు ఎగ్జామ్ పెట్టడం కాదు. 3 సార్లు ఏముంది? ఇప్పుడు 5 సంవత్సరాలు చదివిన చదువు ఈ 4 నెలల్లో వాళ్ళు ఇచ్చే కోచింగ్ సెంటర్లో 4 నెలలకి లాగే ఫాస్ట్గా వెళ్ళిపోతే అది అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నారు. ఇప్పుడు ప్రతి 3 నెలలకి 4 నెలలకి పెడితే 2 నెలలు ఇస్తారు వాళ్ళు. ఫీజు మాత్రం సేమే ఉంటుంది. సో దానివల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? ఎవరికి ఉపయోగం లేదు. ఇది ఓన్లీ కోచింగ్ సెంటర్లో తప్పితే ఉపయోగం లేనే లేదు. ఇన్నాళ్ళు ఫాస్టింగ్లు అన్నీ చేసి మన స్టూడెంట్స్ కూడా చివరికి సాధించింది ఇది. కాబట్టి మీరు కూడా అందరూ ఆలోచించండి ఒకసారి.